దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేం టెన్షన్ పడ్డా ఫస్ట్ బాగా సెట్ అయింది. తాతయ్య అలా చూడండి. గీతలు గీతలు పడతాయి. ఎట్లున్నాయి పైన చేపెట్టి చూపించండి కాదు ఒకసారి చూపించండి. పక్కకుందా బాగా అది పైన చెప్పండి ఒకసారి. సూపర్. ఓకే ఓకే అది అది బాగైంది కాబట్టి ఇంకో 3 వీక్స్ అయ్యాక అప్పుడు క్లాసెస్ ఇద్దాం. నమస్కారం అండి. మాది భీమవరం లయన్స్ క్లబ్ అండి. నా పేరు గోపిశెట్టి మురళీకృష్ణారావు, భీమవరం లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్. అలా అయితే ఈయన పేరు వీర్రాజు గారు. ఈయన ఏంటంటే మెంటల్లీ డిజేబుల్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదే కాకుండా పుట్టుకతో ఈయన ఒక కన్ను లేదు. ఆయనకున్న రెండో కన్ను కూడా పూర్తిగా కనిపించిన పరిస్థితుల్లో ఈ కేసు మా భీమవరం లయన్స్ క్లబ్కి వచ్చిందండి. భీమవరం లయన్స్ క్లబ్కి ఈ కేసు వచ్చిన వెంటనే మా ప్రెసిడెంట్ గారు మన పాల్పల్లు లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ చైర్మన్ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడం జరిగింది. మరి వెంటనే ఆయన తీసుకురండి, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన వెంటనే ఈ వీర్రాజు గారు తీసుకుని సురేఖ మేడం గారు తీసుకొచ్చి కన్సల్టేషన్ చూపించడం జరిగింది. ఆయన తీసుకొచ్చే సమయానికి కనీసం 2 మనుషులు నడిపిస్తే కానీ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఒక కన్ను పుట్టుకతో లేదు, ఇంకో కన్ను పూర్తిగా కనిపించట్లేదు. మరి అటువంటి పరిస్థితిలో మన లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ డాక్టర్ గారు సురేఖ మేడం గారు ఎంతో ఓపికగా ఈయన చూశారు. ఇంకోటి ఏంటంటే ఇతనికి వినిపించదు కూడా, కనిపించదు, వినిపించదు, మెంటల్లీ డిజేబుల్డ్, ఈ 3 ప్రాబ్లంలో ఉన్న ఏజ్ ఫ్యాక్టర్లో ఇతనికి ఆపరేషన్ చేయాలంటే కోఆపరేషన్ ఉండాలన్న పరిస్థితుల్లో అనస్థీషియా అయితే అది మంచిది కాదు, కాకపోతే ఆయనకి జాగ్రత్తగా చేస్తామని భరోసా ఆవిడ మాకు కల్పించడంతో ఈయనకి ఐ ఆపరేషన్ చేయడం జరిగిందండి 1 వీక్ బ్యాక్. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మరి 2-3 ఇంచుమించు 4-5 ఏళ్ళకి ఇతనికి అసలు 2 కళ్ళు కనిపించిన పరిస్థితుల్లో ఉన్న ఇతను కంటి చూపు వచ్చిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అతి ముఖ్యంగా ఆపరేషన్ టైంలో మామూలుగా అన్నీ తెలిసి మనమే భయపడుతూ ఉంటాం ఏం జరుగుతుందో ఏంటని. ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే బయట వాళ్ళు ఎవరు ఆపరేషన్ చేయడానికి అలౌ చేయరు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ఇతను చౌటి మోగానే ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇతను కోఆపరేట్ చేయకపోయినా మరి డాక్టర్ గారు అలాగే సిబ్బంది ఎంతో కష్టపడి బాగా చేశారు. మరి దీని గురించి డాక్టర్ గారు కూడా మీకు చెప్తారు ఒకసారి. ఇతను ఆల్మోస్ట్ చాలా ఏజ్డ్ పర్సన్ అండి, 76 year old మేల్, ప్లస్ సింగిల్ ఐడ్ విత్ కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్ అంటే ఆల్మోస్ట్ అడ్వాన్స్ క్యాటరాక్ట్ విత్ స్మాల్ ప్యూపిల్ విత్ ఫ్లాపీ ఐరిస్ సిండ్రోమ్ కూడా ఉంది. సో ఆయనకి అస్సలు డమ్ అండ్ డెఫ్ కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో జనరల్ అనెస్థీషియా లేకుండా లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆయనకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశాము. సో ఇప్పుడు ఇంతకు ముందు చూసే ముందు అయితే ఆపరేషన్ అయ్యే ముందు అయితే అసలు ఆయన నడవలేకపోయారు, సరిగ్గా కనిపించకపోయేసరికి సరిగ్గా నడిచేవాడు కూడా కాదు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక ఆయన సొంతంగా ఆయనే నడుచుకొని నవ్వుకుంటూ వచ్చేస్తున్నారు. సో అది చూసి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత విజన్ అయితే 6/18 వచ్చిందండి. సో చాలా హ్యాపీ ఆయన కోసం. ఎలా కనిపిస్తుందా? ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్స్.